చిన్నారులు చాలా వరకు మాకు మా తెలుగు సార్ శాస్త్రి సార్ చెప్పిన మాట ఎప్పటికీ గుర్తుంటుంది. నచోర హర్యం నచ రాజహర్యం నా భాతృభాజ్యం నచ భారకారి వినయకృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానమని. నచోర హర్యం దొంగలు దొంగలించలేంది, నచ రాజహర్యం రాజు తీసుకోలేంది, నా భాతృభాజ్యం అన్నదమ్ములు నువ్వు నువ్వు ఎంఏ చదివి నాకు బిఏ ఇచ్చేసే అని చెప్పి పంచుకోరు. నచ భారకారి నేను బాగా చదువుకున్నా అని చెప్పి భారంగా నడవం. వ్యయకృతి యొక్క వర్ధత ఏవనిత్యం ఎంత అద్భుతమైన మాట. భర్తృహరి కొన్ని వందల సంవత్సరాల కింద రాసిన మాట. ఖర్చు పెట్టినా కొద్ది పెరిగేది ఒక విద్యాధనం మాత్రమే. ఇటువంటి విద్య అనేది మీ లోపల రావాలని చెప్పి ఈ ఎగ్జాంపుల్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి చరిత్ర, అటువంటి వాళ్లకు సాయం చేసి దానిలో మేము కూడా ఒక ఇసుక రేణువులాగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇక ముందు కూడా మేము అంటున్నాను, ఇది ఇంతింతై అటుంటింతై 2294 కాదు, 2900 కాదు, 29,000 కూడా అయ్యే అవకాశం ఉంది. కారణం ఏంటంటే నాకు నమ్మకం మీ పైన. మీరు మంచి పేరు తెచ్చుకుంటారు, మంచి సాధిస్తారు. గాలిలో 16% ఆక్సిజన్ ఉన్నట్టు మంచి వాళ్ళు ఎప్పుడూ ఉండనే ఉంటారు. పేరు కోసం కానీ ఖ్యాతి కోసం కానీ కాకుండా నిర్మలంగా ఎవరికి కనిపించకుండా పనిచేసే సునీల్ లాంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. సో ఇంతమంది టీం నేరన్పేట్ పాఠశాల యొక్క ఆ టీం అనేది ఇంత గొప్ప ఆలోచన రావడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ